సరే ఒక గిరిజన బిడ్డవి అంచెలంచెలుగా ఎదిగినటువంటి ఒక మంచి సింగర్వి, ప్రముఖంగా నీకు తెలంగాణ కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో సైతం కూడా ఒక మంచి పేరుంది, ఇక్కడే కాదు బయట రాష్ట్రాల్లో కూడా మంచి పేరుంది. నీ పేరుతోటి నిన్ను ముంగడ పెట్టి నీ సంబంధించినటువంటి ఫ్లాట్లో కోకోపేటలో ఉన్నటువంటి ఆ ఫ్లాట్లో ఈ డబ్బుల నోట్ల కట్టలంతా కూడా మంగ్లీకి సంబంధించినటువంటి అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఫ్లాట్లో జరిగినటువంటి వ్యవహారమే. ఇప్పుడు నిన్ను నిన్ను ముంగడ పెట్టి మీ తమ్ముడు చేసేటువంటిది ఒక దందా, శివ అనే వ్యక్తి మదానటోడు చేసినటువంటి దందా నీకు తెలియకుండా ఉంటుందా? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కానీ తెలిసినప్పుడు వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంటుంది కదా, ఉంటుంది కదా. మరి దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదు? ఇప్పుడు నిజంగా మీ తమ్ముడి ముఖమో లేకపోయినట్టుంటే మద అన్నటువంటి ముఖం చూసో వాళ్ళు అమాయకులు పెట్టుబడులకి వాళ్ళు ముందట రాలేదు. వెనకాల నువ్వు ఉన్నావు, నీ పేరు చెప్తున్నారు, నువ్వు కూడా వాళ్ళు ఫోన్లో మాట్లాడినావని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు బాధితులు. కాబట్టి నువ్వు ఉన్నావన్నటువంటి ఆలోచనతో కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులు పెట్టిరు, నమ్మి వాళ్ళు నట్టేట ముస్తున్నారు. 1 కాదు 2 కాదు 150 నుంచి 200 కోట్ల రూపాయలు ముంచిరు వాళ్ళు. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? మీ సోదరుడు చేసినటువంటి మీ కుటుంబ సభ్యులు అని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేటువంటి బాధ్యతను నువ్వు తీసుకోవాలి కదా. తీసుకోకపోగా అడ్వకేట్నే చంపేస్తాం, నరికేస్తాం, మీకు ఏం కావాలో తీసుకొని పోవచ్చి, ఇవేంటిది? ఇవి బాధితులు కదా అంతిమంగా న్యాయం కావాల్సింది. పోలీసులు ఖచ్చితంగా ఈ కేసుని సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది.